మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి, దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి అని అడుగుతాడు. గుడిసె లోపల నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అంటుంది. కాళిదాసు, నేను ఎవరో తెలియకపోవడమేంటి, నేను ఓ పెద్ద పండితుడను, ఎవరిని అడిగినా చెప్తారు అని అంటాడు. ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి, మీరు అసత్యమాడుతున్నారు, మీరంత గొప్పవారైతే ప్రపంచంలో 2 బలవంతులెవరో చెప్పండి అంటుంది. కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి అని బతిమలాడుకుంటాడు. ఆ 2 బలవంతులు ఆకలి, దాహం, ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ. ఈసారి నేను బాటసారిని అంటాడు కాళిదాసు. అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే 2 బాటసారులెవరు అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ. తెల్లముఖం పెట్టి, మాత నీళ్లు ఇవ్వండి, లేకపోతే దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను అంటూ ప్రాధేయపడతాడు కాళిదాసు. అలసిపోకుండా సంచరించే 2 బాటసారులు సూర్యచంద్రులు అని తెలిపి, మరి మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అంటుంది ముసలావిడ. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిస్తాడు. మీరు మళ్ళీ అసత్యం చెప్తున్నారు, ఈ సృష్టిలో అతిథులు 2, ఒకటి ధనం, రెండోది యవ్వనం, అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు అంటుంది ముసలావిడ. కాళిదాసు, నా సహన పరీక్ష తర్వాత చేద్దురు, ముందు నీళ్లు ఇవ్వండి అని వేడుకుంటాడు. ఈ ప్రపంచంలో 2 సహనశీలురు, వారెవరో సెలవివ్వగలరా అంటూ అడుగుతుంది ముసలావిడ. బిక్కముహం వేసిన కాళిదాసు ఏమీ చెప్పలేకపోతాడు. అప్పుడు ఆ ముసలావిడ, ఒకటి భూమి, రెండోది వృక్షం అని బోధపరిచి, ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు అని మళ్ళీ అడుగుతుంది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లు ఇవ్వండి అని సాగిలపడతాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది అసత్యమే, ఈ రాజ్యంలో 2 మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తుంటాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకి కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వకాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరి